జగన్ కొత్త చిక్కుల్లో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. నిజంగా కోపమో లేక కార్యకర్తల్లో భరోసా నింపేందుకో ఇలా రీజన్ ఏదైనా తాను చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆయన కొంప ముంచుతున్నాయా? ఇంతకీ అసలు తిరుపతిలో ఏం జరిగింది? హద్దు దాటితే వదిలేది లేదు. తప్పుడు కేసులు పెడితే చెల్లించక తప్పదు మూల్యం. ఇలా కాకీలకు అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చారు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్. బట్ ఆయన చేసిన వ్యాఖ్యలిప్పుడు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. ఏకంగా ఆయనపై కేసులు నమోదు చేసేందుకు కారణమైంది. ఇంతకీ ఇంత దుమారం రేపేలా ఆయన చేసిన వ్యాఖ్యలేంటో చూద్దాం. ఎల్లకాలం ప్రభుత్వం ఉండదు, జమిలీ గిమిలీ అని అంటున్నారు. అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు, లేకపోయినా ఉండేది ఇక 4 ఏళ్ళే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటికి తీస్తాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. 7 సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. చట్టం మీద చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడును టార్గెట్ చేస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలివి. రిటైర్ అయినా వదిలిపెట్టాం, తెలంగాణకు వెళ్లిపోయినా తీసుకొస్తాం, ఎలాగైనా మీ అంతు చూస్తామంటూ బెదిరించేశారు జగన్. అయితే ఈ వ్యాఖ్యలపై తిరుపతి ఎస్పీ రియాక్ట్ అయ్యారు. సార్, మిమ్మల్ని ఇలా బెదిరిస్తున్నారు అని ప్రశ్నించగా ఆయన మాత్రం చాలా కూల్గా రియాక్ట్ అయ్యారు. ఆల్ ఇండియా సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించిన అధికారిని. నేను నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అనంతపూర్ జిల్లా. నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర సర్వీస్ చేయాలని ఒక మంచి ఆశతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం నన్ను ఇక్కడ అపాయింట్ చేసింది. నేను తప్పకుండా చట్ట ప్రకారమే ఉద్యోగం చేయడం జరుగుతుంది. అందుకే నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కేవలం ఈ కేసు విచారణ పూర్తయిందని చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. తప్పకుండా చట్ట ప్రకారం నా విధి నేను నిర్వర్తిస్తాను. ఎవరెంత బెదిరించినా, వారించినా, అడ్డుకోవాలని చూసినా తాము చట్ట ప్రకారమే పనిచేస్తామని క్లారిటీ ఇస్తున్నారు ఈ పోలీస్ బాస్. ఎవరో ఏదో అన్నారని, ఇంకెవరో ఏదో చెప్పారని తాము చట్టాన్ని మీరమని చెబుతున్నారు. అయితే ఇలా పోలీసులను, అధికారులను బెదిరించడం సరికాదంటున్నారు టీడీపీ నేత కోడూరు బాలసుబ్రహ్మణ్యం. అసలు జగన్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఆయనకు తెలుసా అంటూ ప్రశ్నిస్తున్నారు. మహిళలను కించపరిచే వ్యక్తులను వెనకేసుకురావడం సరికాదంటూనే అసలు పోలీసులను ఎలా బెదిరిస్తారంటూ మండిపడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరురా అంటే, సోషల్ మీడియాలో మహిళల్ని అసభ్యంగా మాట్లాడేవాళ్ళు, ఆయన సొంత చెల్లెల్ని అమ్మని అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎస్పీలని, ఐఏఎస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొస్తాం, 7 సముద్రాలు దాటైనా తీసుకొస్తాం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలియని విషయం ఏంటంటే, మిమ్మల్ని ప్రజలు ఆ 7 సముద్రాలు దాటి విసిరేసేశారు. మీరు ఆ సముద్రాలు దాటి వచ్చేదానికి ఇంకో 30-40 సంవత్సరాలు పడుతుందేమో. ఇదే మాటలు మళ్ళీ తూలితే చట్టపరంగా ఏం చేయాలో దాన్ని చేస్తారు. మిమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారు. మీరు అనుకుంటున్నారేమో ప్రజలు చైతన్యవంతులు, ప్రజలు బుద్ధి చెప్పి ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఇంకొకసారి చెప్తే పేరు చెప్పుకునేదానికి మీరు, ఊరు చెప్పుకునేదానికి మీ వాళ్ళు మిగలరని తెలియజేసుకుంటూ ఎస్పీల్ని బెదిరించే పని పెట్టకండి. అయితే ప్రస్తుత పరిణామాలన్నీ చూస్తుంటే జగన్కు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ఎస్పీ మంచి మనసుతో చూసి చూడనట్టు వదిలేసినా ఆన్ రికార్డులో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు న్యాయ చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నాయి. పోలీసులు సీరియస్గా ఈ అంశంపై దర్యాప్తు చేస్తే మాత్రం ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.